హిందూ ధర్మము అన్ని ధర్మాల్లోకి గొప్పదండి. ఎందుకంటారా, మన రామాయణం ఉంది కదా, రామాయణము మహాభారతము మహాగ్రంథాలండి. వాటిల్లో మనకు రావణాసురుడు అనేవాడు పెద్ద దుష్టుడు, రాక్షస రాజు. అతను బ్రాహ్మడైనా కానీ రాక్షస గణంలో పుట్టాడనమాట. కాబట్టి ఆయన రాక్షసుడు. ఆయన భార్య కూడా రాక్షసి, మండోదరి కూడా రాక్షసుల వంశానికి చెందింది. అయినా కానీ అండి ఆమె హిందూ ధర్మాన్ని పాటించారు వాళ్ళు. ఆ హిందూ ధర్మంలో మహాపతివ్రతల లిస్టులో మండోదరి కూడా ఉందండి. సీత, సావిత్రి వీళ్ళందరితో పాటు మండోదరిని కూడా చెప్తారండి. ఎందుకంటే ఆమె రావణుడు అంత దుష్టుడైనా కానీ అండి, అంత దుష్టుడు, అంత పాపాత్ముడైనా కానీ ఆమె దేవుణ్ణి ఒక వరం అడిగింది. తనకు వైధవ్యం రాకూడదు అని. వైధవ్యం రాకుండా ఉండాలి రాక్షసుడి భార్య అంటే రావణుడిని బతికించడానికి ఆమె దేవుణ్ణి వరం కోరిందనమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీకు నీ భర్త చితి ఆరకుండా ఉంటుంది అని అన్నారు. అంటే చనిపోయి ఇప్పుడు వైధవ్యం ఎప్పుడు వస్తుందంటే మన కర్మకాండలు అయిన తర్వాత, మగవాళ్ళ కర్మకాండలు అయిన తర్వాత 10 రోజుల లోపల చితి ఆరిపోతుందండి. చితి ఆరిపోయి ఆ చితి పూర్తిగా ఆరిపోవాలి. ఆరిపోయిన తర్వాత దాంట్లో ఎముకలు తీసుకొచ్చి వాటిని పుణ్య నదుల్లో కలిపేస్తారనమాట. ఆ కలిపేసిన తర్వాత వైధవ్యం వస్తుంది ఆడవాళ్ళకి. ఈమె కోరిన కోరిక ఏంటి, భర్త చితి ఆరకూడదు అని కోరుకుంది. అంటే ఒకవేళ భర్త చనిపోయినా కానీ ఆయన చితి వెలుగుతూ ఉంటే ఆయన బతికినట్టే అర్థం అనమాట. కాబట్టి ఆమెకి ఎప్పటికీ వైధవ్యం రాకూడదు అని అలాగా వరాన్ని కోరిందనమాట దేవుణ్ణి. అందుకని దేవుడు ఏమని ఇచ్చాడు, రావణుని చితి ఆరిపోదు అనే వరాన్ని ఇచ్చాడనమాట. రావణుడు చనిపోయినా అతనికి చితి పెట్టినా ఇప్పటికీ రావణుని కాష్ట అలాగే కాలుతూనే ఉందండి. అది శ్రీలంకలో ఒక ప్రదేశంలో ఉంది. దాన్ని పర్యాటక స్థలంగా చేసి అక్కడ డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నారు. రావణుని కాష్ట అంటారు. అంటే మండుతూనే ఉంటుంది అది ఇప్పటికీ, ఇంకా దానికి చల్లారేది అనేదే ఉండదు. ఆ రకంగా ఆమె మహాపతివ్రత అయింది. ఆమె ఎప్పటికీ పుణ్యశ్రీనే, అంటే ముత్తైదువే అనమాట. ఆమెకు వైధవ్యం అనేది లేదు. అంటే ఆ చితి ఆరదనమాట ఎప్పటికీ. ఆ చితి ఆరిపోతేనే మనిషి చనిపోయినట్టు. ఆ చితి ఎప్పటికీ రావణుని చితి, రాక్షసుడినైనా రావణుని చితి ఇంకా ఆరలేదండి. ఇప్పటికీ అది వేడిగానే ఉంది. అది ఎన్ని యుగాలు వేడిగా ఉంటే అన్ని యుగాలు ఆమె వైధవ్యం లేనట్టే. చూసారు ఎంత గొప్ప ధర్మమో మన హిందూ ధర్మము. అసలు నిజంగా చాలా గ్రేట్ కదా. నిజమండి.